టాప్ 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1, బ్రెజిల్లో ఒక ప్రదేశం ఉంది, అదే నోవియా డికోర్డియో. అక్కడ అసలు అబ్బాయిలు ఉండరు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలే, కానీ చాలా అద్భుతంగా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన ఇంటి మేడ మీద చాలా వరకు వాటర్ ట్యాంక్స్ బ్లాక్ కలర్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? ఇలా బ్లాక్ కలర్ ఉండడం వల్ల ఫంగస్ ఎక్కువగా రాదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, బీర్ తాగడం వల్ల మన కిడ్నీలో ఉన్న స్టోన్స్ 40% తగ్గుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన ప్రపంచంలో డెడ్లియెస్ట్ పాయిజన్ ఏంటంటే అది సైనైడ్. ఇది మనం తినే యాపిల్ గింజల్లో ఉంటుంది. మనం ఒకేసారి 120 గింజలు తింటే చనిపోతాం. ఆకాశంలో ఫ్లైట్స్ ఎగురుతున్నప్పుడు మీరు ఈ వైట్ లైన్స్ని గమనించే ఉంటారు. లైక్ అదేదో ప్లేన్స్ నుండి పొగ వస్తున్నట్లుగా ఉంటుంది, కానీ అవి కొద్దిసేపటికే మాయమైపోతాయి. అయినా ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఫ్రెండ్స్, ప్లేన్స్ అనేవి 30,000 feet హైట్లో ఎగురుతాయి. అక్కడ టెంపరేచర్ -40 degrees ఉంటుంది. సో ప్లేన్స్ లేదా జెట్స్ ఇలా ఎగురుతున్నప్పుడు వాటి ఎగ్జాస్ట్ నుండి వచ్చే వాటర్ వేపర్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ బయటకు వస్తాయి. అండ్ టెంపరేచర్ కూల్గా ఉండడంతో బయటకు వచ్చిన ఈ వాటర్ డ్రాప్లెట్స్ గడ్డ కట్టుకుపోతాయి. సో మనం కింద నుంచి చూసినప్పుడు ఒక లైన్గా కనిపిస్తుంది. కొన్నిసార్లు లైన్స్ వెంటనే మాయమైపోతాయి, లేదా కొన్ని గంటల సేపు ఉంటాయి. బేస్డ్ ఆన్ టెంపరేచర్. అలాగే వీటిని కాంట్రైల్స్ అంటారు. మీరు ఇంటర్నెట్ ఎయిర్టెల్, జియో, వడాఫోన్, బిఎస్ఎన్ఎల్ నుంచి కొంటారు, కానీ ఆ కంపెనీస్కి ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇంటర్నెట్ అంటే సర్వర్స్, మొబైల్స్, కంప్యూటర్స్ని కనెక్ట్ చేసే ఒక గ్లోబల్ నెట్వర్క్. ఈ ఇంటర్నెట్ నుండి మన ఫోన్ కనెక్షన్ అందించే కంపెనీని ఐఎస్పీ అంటారు, అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఈ ఐఎస్పీ వరల్డ్లో ఉన్న కంట్రీస్కి సముద్రంలో నుండి ఫైర్ కేబుల్స్ వేస్తారు. ఇవి మొత్తం 3 టైర్స్లో ఉంటాయి. అవి టైర్ 1, టైర్ 2, టైర్ 3. ఇండియాలో టైర్ 1 ఐఎస్పీ వచ్చేసి టాటా కమ్యూనికేషన్స్. 7 లక్షల కిలోమీటర్ల మేర సబ్మెరీన్ కేబుల్స్తో అన్ని కంట్రీస్ని కనెక్ట్ చేసి ఇండియాలో 4 సిటీస్లో ఉన్న ల్యాండింగ్ స్టేషన్స్ ఏకైక పెద్ద ఐఎస్పీ టాటా కమ్యూనికేషన్స్. ఇక టైర్ 2 ఐఎస్పీస్ ఎయిర్టెల్, జియో, వడాఫోన్, బిఎస్ఎన్ఎల్ టైర్ 1 ఐఎస్పీ నుంచి బ్యాండ్ విత్ కనుక్కొని సొంత టవర్స్ ఏర్పాటు చేసుకొని యూజర్స్కి అమ్ముతాయి. ఇక టైర్ 3 ఐఎస్పీ అంటే ఫ్యాక్ట్ ఫైబర్ అండ్ హాత్వే. ఇవి డైరెక్ట్గా టైర్ 1 ఐఎస్పీ లేదా టైర్ 2 ఐఎస్పీ దగ్గర బ్యాండ్ విత్ కనుక్కొని లోకల్గా ఉన్న హౌసెస్కి అలాగే ఆఫీసెస్లకు ఇంటర్నెట్ రూపంలో అమ్ముతాయి. విరాట్ కోహ్లీ గారి చేతికి ఉన్న ఈ టాటూ గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. విరాట్ కోహ్లీ గారికి టాటూస్ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలిసిందే. అలాగే విరాట్ కోహ్లీ గారు కోల్కతాలో వేయించుకున్న ఈ టాటూ దాదాపు అక్షరాల 12 లక్షలు. అలాగే ఈ టాటూ ఫుల్గా పూర్తి చేయడానికి దాదాపు 13 గంటల సమయం పట్టిందంట. అయితే ఈ టాటూకి అర్థం ఏమిటంటే విశ్వమంతా ఐకమత్యంగా ఉండి అన్ని విషయాలలో పరస్పరం అనుసంధానం సూచిస్తూ తన గెలుపే అలాగే తన ప్రవర్తన సూచిస్తుందని అర్థం. పెద్ద పెద్ద మాల్స్లో అలాగే సూపర్ మార్కెట్స్లో ఈ విషయాన్ని గమనించే ఉంటారు. మనం మాల్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనపై గాలి చాలా ఎక్కువగా ఫోర్స్గా కొడుతుంది. ఈ గాలిపైన ఉన్న బ్లోవర్స్ నుండి వస్తుంది. అయితే మాల్స్లో ఇలా అవసరం లేని చోట బ్లోవర్స్ ఎందుకు పెడతారో తెలుసా? ఫ్రెండ్స్, ఈ గాలిను ఎయిర్ కర్టన్ ఆర్ ఎయిర్ డోర్ అంటారు. యాక్చువల్లీ ఇది ఒక బ్యారియర్గా పనిచేస్తుంది. ఇలా ఉండడం వల్ల ఎండాకాలంలో వేడి గాలి లోపలికి రాదు, అలాగే చల్లని కాలంలో చల్లగాలి లోపలికి రాదు. దీంతో మాల్ లోపల టెంపరేచర్ నార్మల్ ఈక్వల్ స్టేట్లో ఉంటుంది. అలాగే బయట ఉన్న కీటకాలు, దుమ్ము లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది. బ్లోవర్స్ ఉండడం వల్ల మాల్స్లో ఉన్న కస్టమర్స్ ప్రశాంతంగా షాపింగ్ చేసుకోగలరు. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ కలిపి పనిచేస్తున్నాయి. 1971 వార్ తరువాత ఈ కొలాబరేషన్ ఫస్ట్ టైం జరుగుతుంది. మెయిన్ టార్గెట్ని ఫోకస్ చేయడానికి అడ్వాన్స్డ్ ఆటోమేటెడ్ వెపన్స్ని యూజ్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ మిలిటరీని, ఇన్నోసెంట్ సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు. టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయి పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్న ఏరియాస్లోనే టార్గెట్ చేశారు. ఇది చాలా యూనిక్ ఆపరేషన్, ఎందుకంటే ఈసారి పాకిస్తాన్లో 100 kilometers దూరం నుండే టార్గెట్ ఫిక్స్ చేసి స్ట్రైక్ చేశారు. కానీ పాకిస్తాన్ మన ఇండియన్ ఆర్మీతో తలబడలేకపోయింది. చీప్గా మన ఇండియన్ సివిలియన్స్ని పై అటాక్ చేస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏదో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, దెయ్యాలు ఎక్కువగా హాస్పిటల్స్లో అలాగే శ్మశానాల్లో ఎక్కువ ఉంటాయంట. అంటే మనిషి జన్మించే దగ్గర అలాగే చనిపోయే దగ్గర ఎక్కువ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, గంటన్నర పాటు ఒక హర్రర్ మూవీ చూస్తే మన బాడీలో 130 calories బర్న్ అవుతాయి. అలాగే 30 minutes వాక్ చేసినా కూడా అన్నే క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఈ ప్రపంచంలోనే అతి తక్కువ దూరం ప్రయాణించే ఫ్లైట్ ఏదో తెలుసా? అది స్కాట్లాండ్లో ఉన్న ఆర్క్నీ ఐలాండ్లో ఉంటుంది. ఈ ఆర్క్నీ ఐలాండ్లో వెస్ట్రే నుంచి పాపా వెస్ట్రేకి వెళ్తుంది. ఈ 2 ఎయిర్పోర్ట్స్ మధ్య డిస్టెన్స్ ఎంతో తెలుసా? అది 1.5 kilometers. వెస్ట్రే నుంచి పాపా వెస్ట్రేకి వెళ్ళడానికి ఫ్లైట్లో కేవలం 43 seconds మాత్రమే పడుతుంది. ఈ 43 seconds ట్రావెల్కి ఫ్లైట్ టికెట్ ధర ఎంతో తెలుసా? అది 2500. ఇది తక్కువ డిస్టెన్స్ కూడా ఈ ఫ్లైట్ అనేది ఎందుకు పెట్టారో తెలుసా? ఇక్కడ సరైన బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ వల్ల ఫ్లైట్స్ కూడా వెళ్ళడానికి కుదరదు. సో అందువల్ల పాపా నుంచి పాపా వెస్ట్రేకి వెళ్ళడానికి ఫ్లైట్ మాత్రమే ఉపయోగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ని ఎలా లాక్ చేయాలో అట్లనే లాక్ చేసింది. ఇక్కడ జరిగిన అటాక్లో దాదాపు 26 మంది ఇండియన్స్ వరకు మరణించారు. ఈ అటాక్ జరిగిన వెంటనే వితిన్ 48 అవర్స్లో ఇండియాలో ఉండే పాకిస్తాన్ సిటిజన్స్ని అందరూ ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్పి ఆర్డర్ చేశారు. అలాగే రెండవది 1960లో జవహర్లాల్ నెహ్రూ ఇండస్ వ్యాలీ ట్రీటీ పెట్టారు. దాన్ని ఇప్పుడు తీసేసి ప్రజెంట్ మన దేశం నుండి పాకిస్తాన్ లోపలికి 80% ఆఫ్ ద వాటర్ ఈ ఇండస్ వ్యాలీ నుంచే ప్రవహిస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా తీసేయడం వల్ల పాకిస్తాన్ మొత్తం వాటర్ క్రైసిస్ ఏర్పడుతుంది. అలాగే మూడవది అటారీ వాగా బార్డర్. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య నడిచే ఈ ట్రేడ్ని ఇండియా ఇప్పుడు కంప్లీట్గా కట్ చేసింది. దీనివల్ల ఇప్పుడు పాకిస్తాన్ పీపుల్ డైరెక్ట్గా మన ఇండియాలోకి అడుగు పెట్టలేరు. అలాగే జీవించడానికి అవసరమైన వస్తువులు, బియ్యం, కూరగాయలు కూడా ట్రేడ్ చేయడం ఇక జరగదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్లో చీర్ లేడీస్ డ్యాన్స్ వేసినందుకు ఎంత శాలరీ ఇస్తారో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. చీర్ లేడీస్ శాలరీ అనేది ఫ్రాంచైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆర్ఆర్, సిఎస్కే, పీబీకేఎస్, ఎస్ఆర్హెచ్ అండ్ డీసీ తమ చీర్ లేడీస్కి 12,000 పర్ మ్యాచ్ ఇస్తారు. అలాగే ముంబై ఆర్సీబీ 20,000, అలాగే కేకేఆర్ 24,000 పర్ మ్యాచ్ ఇస్తారు. ఫుడ్, స్టే, ట్రావెలింగ్ అంతా ఆయా కంపెనీస్ వాళ్ళని చూసుకుంటారు. తమ టీమ్స్ మ్యాచ్ గెలిస్తే ఎక్స్ట్రా బోనస్ కూడా ఇస్తారు. అంటే 10 నుంచి 15,000 దాకా ఇస్తారు. ఇండియాలో అతి పురాతనమైన క్రికెట్ స్టేడియం ఏదో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. 1864లో బ్రిటిష్ వాళ్ళు ఈ స్టేడియాన్ని నిర్మించారు. 160 ఇయర్స్ పాతదైన ఈ స్టేడియంలో 1987 నుంచి 2010 వరకు ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగాయి. ఈ స్టేడియం యొక్క కెపాసిటీ అరౌండ్ 1 lakh పీపుల్. ఇక్కడ 1996 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ శ్రీలంక సెమీఫైనల్ కోసం ఏకంగా 1,10,564 పీపుల్ చూడడానికి వచ్చారు. ఇది ఒక వరల్డ్ రికార్డ్. 2011 రెనోవేషన్ తర్వాత స్టేడియం కెపాసిటీ 1 lakh నుంచి 66,000కి తగ్గించారు. ఇదే కోల్కతాలో ఉన్న ఈడెన్ గార్డెన్స్ క్రికెట్. ఇది మన అఖండ భారత్లో ఉన్న అతి పురాతనమైన స్టేడియం. 2025 ఐపీఎల్ మ్యాచెస్లో ప్రతి డాట్ బాల్కి 18 ట్రీస్ని ప్లాన్ చేస్తామని బీసీసీఐ ప్రకటించారు. అయితే నిజంగానే ట్రీస్ని ప్లాన్ చేస్తారా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఐపీఎల్ మ్యాచెస్లో ప్రతి డాట్ బాల్కి బీసీసీఐ 18 ట్రీస్ నిజంగానే ప్లాన్ చేస్తారు. ముఖ్యంగా అస్సాం, గుజరాత్, కర్ణాటక, కేరళ ఈ 4 రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా ప్లాన్ చేస్తారు. మరికొన్ని చెట్లు రాజస్థాన్లో కూడా ఎక్కువగా ప్లాన్ చేస్తారు. బీసీసీఐ ఆయా రాష్ట్రాల్లో ఉండే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి ఈ ప్లాంటింగ్ ట్రీస్ శాంప్లింగ్స్ని ఇచ్చి అప్పజెప్తాయి. ప్రపంచంలోనే ఉన్న వింతైన బిల్డింగ్స్. నెంబర్ 1 ఆక్వా టవర్. చికాగోలో ఉండే ఈ బిల్డింగ్ని చూస్తే వాటర్తో తయారు చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. దీన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్స్ ఈ బిల్డింగ్కి ఉండే బాల్కనీస్ను అలల మాదిరిగా ఈ డిజైన్ చేశారు. ఈ బిల్డింగ్ పైన ఉండే సూర్యకిరణాలు పడినప్పుడు ఆ బిల్డింగ్ మీద నీళ్లు ఉన్నట్లుగా ఒక ఆప్టికల్ ఇల్యూజన్ లాగా మనకు కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ 2009లో $300 మిలియన్ ఖర్చు పెట్టి డిజైన్ చేశారు. నెంబర్ 2 సీసీటీవీ బిల్డింగ్. ఈ బిల్డింగ్ని చూడడానికి అచ్చం ఒక ప్యాంట్ డిజైన్లో ఉంటుంది. అందుకే దీనిని ప్యాంట్ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు. ఈ బిల్డింగ్ చైనా యొక్క సెంట్రల్ టెలివిజన్ హెడ్ క్వార్టర్స్. 2008లో దీన్ని నిర్మించారు. ఇందులో ఉండే 2 బిల్డింగ్స్ కొంచెం వంకరగా ఉండి పైనుంచి కనెక్ట్ అయి ఉంటాయి. నెంబర్ 3 మహానకాన్. బ్యాంకాక్లో ఉండే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 2016లో పూర్తయింది. మనం 90sలో ఉండే గేమ్స్లో పిక్సెల్స్ ఎలా కనిపిస్తాయో సేమ్ ఈ బిల్డింగ్ కూడా ఇలానే కనిపిస్తుంది. అందుకే ఈ బిల్డింగ్ని పిక్సెల్ టవర్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో మొత్తం 79 ఫ్లోర్స్ ఉంటాయి. కొన్ని ఫ్లోర్స్లో 10 హోటల్స్, అలాగే కొన్ని ఫ్లోర్స్లో జనాలు నివసిస్తూ ఉంటారు. నెంబర్ 4 టియాన్సీ బిల్డింగ్. చైనాలో ఉండే ఈ బిల్డింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇమేజ్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ పైన చైనీస్ పూజించే 3 దేవుళ్ళు ఉన్నారు. వారు సో, ఫ్రూ, లు దేవుళ్ళు ఉన్నారని మీరు టెంపుల్గా అనుకోవచ్చు. కానీ ఇది ఒక పెద్ద లగ్జరీ హోటల్. ఈ హోటల్లో మీరు ఎక్కడైనా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో ఒకే వస్తువులపై డిఫరెంట్ యాప్స్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. దీనికి కొన్ని రీజన్స్ మనం తెలుసుకుందాం. మొదటిది డైనమిక్ ప్రైజింగ్. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అల్గోరిథమ్స్ యూస్ చేసి డిమాండ్, సప్లై, కాంపిటీషన్ అండ్ యూజర్ బిహేవియర్ బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతాయి. సో ప్రైజెస్ ఫ్రీక్వెంట్గా అప్డేట్ అవుతాయి. అలాగే రెండవది ప్రమోషన్స్ అండ్ డిస్కౌంట్. డిఫరెంట్ యాప్స్లో ఎక్స్క్లూజివ్ డీల్స్, ఫ్లాష్ సేల్స్ ఆర్ టైమ్ లిమిటెడ్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఇవి ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ వేరీ అవుతాయి కాబట్టి ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మూడవది సెల్లర్ కాంపిటీషన్. ఒక ప్రోడక్ట్ మల్టిపుల్ సెల్లర్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో సెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రైజింగ్ స్ట్రాటజీ ఆర్ రీజన్ బేస్డ్ ఆఫర్స్ వల్ల ప్రైజెస్ వేరీ అవుతూ ఉంటాయి. నెంబర్ 4 రీజనల్ డిఫరెన్సెస్. అలాగే కొన్ని యాప్స్ లొకేషన్ స్పెసిఫిక్ ప్రైజింగ్ ఆర్ డిస్కౌంట్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రైజెస్ రీజన్ టు రీజన్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే 5th ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ ఆఫర్స్. కొన్ని యాప్స్లో స్పెసిఫిక్ బ్రాండ్స్ ఆర్ సెల్లర్స్తో ఎక్స్క్లూజివ్ కొలాబరేషన్స్ వల్ల ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా ఆక్టోపస్లో ఎన్ని హార్ట్స్ ఉంటాయో? ఇందులో 3 హార్ట్స్ ఉంటాయి.
అందులో 2 హార్ట్స్ బ్లడ్ గిల్స్కి పంప్ చేస్తుంటాయి, మరొక హార్ట్ మిగిలిన బాడీని మొత్తానికి పంప్ చేస్తుంది. అలాగే మనకు తెలియని విషయం ఏంటంటే ఆక్టోపస్లు వాటి చర్మం రంగును కూడా మార్చగలుగుతాయి. ఈ సంబంధించిన కళ్ళనే చరోమాటోఫర్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈఫిల్ టవర్ యొక్క హైట్ సమ్మర్ సీజన్లో 6 ఇంచులు పెరుగుతుందని మీకు తెలుసా? దీనికి కారణం వేసవి కాలంలో వేడి కారణంగా ఐరన్లో చాలా మార్పులు జరుగుతాయి. ఈ ప్రక్రియనే మనం ఫిజిక్స్లో థర్మల్ ఎక్స్పాన్షన్ అని అంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రపంచంలో అతి పొడవైన చెట్టు ఏదో తెలుసా? అది హైపర్ అయాన్. ఈ చెట్టు కాలిఫోర్నియా రాష్ట్రంలో రెడ్ వుడ్ నేషనల్ పార్క్లో పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క పొడవు 379.7 అడుగులు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రపంచంలో అతిపెద్ద పండుగ ఏదో తెలుసా? అది కుంభమేళా. ఈ పండుగ మన భారతదేశంలో ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. మన భారతదేశంలో ముఖ్యంగా 4 ప్రాంతాలలో ఈ పండుగ జరుపుకుంటారు. అవి ప్రయాగ్రా, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్లో జరుపుకుంటారు. 2013లో జరిగిన కుంభమేళాకు 120 మిలియన్ల మంది పాల్గొన్నారు. ఈ కుంభమేళా ఉత్సవంలో పాల్గొనడం వలన భక్తుల పాపాల నుండి విముక్తి పొందేందుకు, అలాగే మోక్షం పొందేందుకు ఒక పవిత్రమైన మార్గంగా భావిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, చాక్లెట్స్ని పూర్వంలో కరెన్సీగా ఉపయోగించేవారు. పూర్వకాలంలో మాయా అండ్ అజ్టెక్ సివిలైజేషన్స్ వాళ్ళు కోకో విత్తనాలను కరెన్సీగా ఉపయోగించేవాళ్ళు. అప్పటి ప్రజలు కోకో విత్తనాన్ని జ్ఞానదేవుడి నుండి వచ్చిన బహుమతిగా నమ్మేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ప్రపంచంలో మొట్టమొదటి అంతర్జాతీయ T20 మ్యాచ్ ఎప్పుడు జరిగిందో తెలుసా? అది 2005 న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ దేశంలో ఆక్లాండ్ వేదికగా ఆడారు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 44 రన్స్ తేడాతో గెలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రపంచంలో అతిపెద్ద పండుగ ఏదో తెలుసా? అది కుంభమేళా. ఈ పండుగ మన భారతదేశంలో ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. మన భారతదేశంలో ముఖ్యంగా 4 ప్రాంతాలలో ఈ పండుగ జరుపుకుంటారు. అవి ప్రయాగ్రా, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్లో జరుపుకుంటారు. 2013లో జరిగిన కుంభమేళాకు 120 మిలియన్ల మంది పాల్గొన్నారు. ఈ కుంభమేళా ఉత్సవంలో పాల్గొనడం వలన భక్తుల పాపాల నుండి విముక్తి పొందేందుకు, అలాగే మోక్షం పొందేందుకు ఒక పవిత్రమైన మార్గంగా భావిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, చాక్లెట్స్ని పూర్వంలో కరెన్సీగా ఉపయోగించేవారు. పూర్వకాలంలో మాయా అండ్ అజ్టెక్ సివిలైజేషన్స్ వాళ్ళు కోకో విత్తనాలను కరెన్సీగా ఉపయోగించేవాళ్ళు. అప్పటి ప్రజలు కోకో విత్తనాన్ని జ్ఞానదేవుడి నుండి వచ్చిన బహుమతిగా నమ్మేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ప్రపంచంలో మొట్టమొదటి అంతర్జాతీయ T20 మ్యాచ్ ఎప్పుడు జరిగిందో తెలుసా? అది 2005 న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ దేశంలో ఆక్లాండ్ వేదికగా ఆడారు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 44 రన్స్ తేడాతో గెలిచింది.